నమస్తే గైస్, ఎట్లున్నారు అందరూ? ఇవాళ డేట్ వచ్చేసి 25th నవంబర్ అనమాట. అండ్ ద మోస్ట్ ఎక్సైటెడ్ డే అని కూడా చెప్పొచ్చు, ఎందుకంటే మనం ఇవాళ ఒక లాంగ్ ట్రిప్ వెళ్ళబోతున్నాం అనమాట. అఫీషియల్గా అరకు సిరీస్ అని చెప్పొచ్చు. సో మేము ట్రిప్ అనేది డైరెక్ట్ అరకు వెళ్ళట్లేదు, మధ్యలో కొన్ని ప్లేసెస్ కవర్ చేసేది ఉంది. లెట్స్ స్టార్ట్ అట్ డే 1 గైస్. సో హాయ్ గైస్, నమస్తే. స్టార్ట్ అయిపోయినాం మేమైతే. ఇప్పుడు వచ్చేసి హైదరాబాద్ టు విజయవాడ వెళ్తున్నాం అనమాట. సో సూర్యాపేట దగ్గర అయినాము చాయ్ తాగుదామని. ఆల్మోస్ట్ 1:45 అవుతుంది టైం ఇప్పుడు. వాట్ ఏ బ్యూటిఫుల్ వే చూడండి. సో మంచి చెట్లు, పక్కన కృష్ణా రివర్, పొలాలు. వావ్. సో ఇది విజయవాడ టు మోపిదేవి వెళ్ళే రూట్ అనమాట. సో ఈ రూట్ పేరు వచ్చి కర్రకట్ట అంటారు. కానీ రోడ్లే కొంచెం అటు ఇటు ఉంటాయి కానీ, బట్ ఈ వింటర్స్లో ఇంకా ఈ రూట్ మస్తుంది అనమాట. నార్మల్గా సమ్మర్స్ వస్తే అంత అనిపించదు, కానీ ఈ వింటర్ కాబట్టి మంచి గ్రీనరీ అంతా మంచిగా ఉంది. సో ఇదంతా కృష్ణా రివర్, దాని పక్కనే ఈ వే అంత ఉంటుంది. ఆల్మోస్ట్ 60 to 70 కిలోమీటర్స్ ఉంటుంది వే అంతా. సో విజయవాడ క్రాస్ అయ్యి ఈ 60 కిలోమీటర్స్ కూడా క్రాస్ అయినాం. ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకొక 5 కిలోమీటర్స్ వెళ్తే టెంపుల్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ నాకు ఒక బ్యూటిఫుల్ వ్యూ అనిపించింది, ఒక్కసారి చూసాను గైస్. బ్యూటీ ఆఫ్ ఆంధ్ర. సో గైస్, మోపిదేవి టెంపుల్ కూడా కవర్ చేసేసినాం అనమాట. సో అన్ఫార్చునేట్లీ లోపలికి ఫోన్స్ ఎలో లేదు, అందుకే నేను ఏం క్యాప్చర్ చేయలేకపోయినా. బట్ టెంపుల్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది అనమాట. ఇది పార్కింగ్ ఏరియా, ఇదంతా మోపిదేవి టెంపుల్ పార్కింగ్ ఏరియా. సో టెంపుల్ వచ్చి దీని బ్యాక్ సైడ్ ఉంటుంది. విగ్రహం ఉంది చూడండి, ఎంత మంచిగా ఉంది సుబ్రహ్మణ్య స్వామిది. ఒకసారి చూడండి గైస్. సో చూసారు కదా, యాక్చువల్లీ ఇది కోనేరు అనుకుంటా. కోనేరుని ఇవన్నీ తిప్పకుండా జస్ట్ అట్లా ఒక విగ్రహం లాగా కట్టేశారు. చాలా బాగుంది. యాక్చువల్లీ ఇప్పుడు ఈ డే 1 వ్లాగ్ అంతా వచ్చేసరికి మ్యాక్సిమం టెంపుల్సే కవర్ అవుతాయి. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మేము ద్వారకా తిరుమల అని ఇంకొక టెంపుల్ ఉందన్నమాట. ఆ టెంపుల్ని చిన్న తిరుపతి అని కూడా పిలుస్తారు. ఏలూరు నుంచి ఒక 60 కిలోమీటర్స్ ఉంటుంది. బట్ ఇప్పుడు మేమున్న లొకేషన్ నుంచి అరౌండ్ 150 కిలోమీటర్స్ ఉంటుంది. ఒక 3 to 4 hours జర్నీ అనమాట. సో లెట్స్ గో, స్టార్ట్ అవుదాం. ఇవాళ మొత్తం తిరుగుడు అవుతుంది. అరౌండ్ ఇవాళ మొత్తం వచ్చేసి నైట్ స్టార్ట్ చేస్తే టోటల్ 500 కిలోమీటర్స్ అవుతుంది నాకు తెలిసి. సో జస్ట్ ఇప్పుడు టైం వచ్చి 11:30 అవుతుంది. వెళ్దాం ఇక. సో గైస్, ఆఫ్టర్ విజిటింగ్ మోపిదేవి మధ్యాహ్నానికి ద్వారకా తిరుమల టెంపుల్ వచ్చామన్నమాట. ద్వారకా తిరుమల టెంపుల్ వచ్చే వరకు అరౌండ్ ఆఫ్టర్నూన్ 2 అయింది. సో మొత్తం మా జర్నీ నైట్ 11:30కి స్టార్ట్ చేస్తే అరౌండ్ డే 1 డెస్టినేషన్కి వచ్చేసరికి మధ్యాహ్నం 2 అయింది అనమాట. అంటే ఆల్మోస్ట్ 13-14 hours డ్రైవింగ్లోనే ఉన్నాం. బట్ మధ్యలో విజయవాడలో గ్యాప్ తీసుకుని ఉండే, మేము రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళిండే. సో అక్కడ ఫ్రెష్ అప్ అయిపోయి, సో అక్కడ కొంచెం ఒక 2-3 hours గ్యాప్ వచ్చింది. సో అక్కడ గ్యాప్ రావడం వల్ల ఇక్కడ లేట్ అయిపోయింది అనమాట మాకు. సో మెయిన్ విషయానికి వస్తే టెంపుల్ వచ్చేసి 5 o'clockకి క్లోజ్ అయిపోతుంది ఈవినింగ్. సో మళ్ళీ 7 o'clock ఓపెన్ చేస్తారు అనమాట. 7కి వచ్చి దర్శనం కూడా ఇప్పుడే కంప్లీట్ అయింది. లోపల తెలిసిందే కదా, వీడియోస్ తీయనియరు టెంపుల్స్ లా. తిరుపతి ఎట్లుంటుంది సేమ్ డిక్టో తిరుపతి లాగానే అనమాట. సో టెంపుల్ అక్కడి నుంచి ఎంటర్ అవ్వాలి. మనం మెట్లు ఎక్కాలనుకుంటే టెంపుల్ అటు నుంచి ఎంటర్ అవ్వాలి. బస్సెస్ అన్ని అటు నుంచి వెళ్తాయి అనమాట. సో అక్కడి నుంచి ఎంటర్ అయితే ఇది మెయిన్ గోపురం అనమాట, ఈ పైన కనిపించేది. సో అక్కడ మెట్లు ఎంట్రీ స్టార్ట్ అనమాట. సో ఇప్పుడు నేను చూపించేది వచ్చేసరికి ఓన్లీ టెంపుల్ దగ్గర ఉన్న ఏరియా మాత్రమే. ఇది చాలా పెద్ద టెంపుల్ అనమాట. సో ఈ ఆర్కిటెక్చర్ చూసినారు కదా, ఇది తూర్పు గోపురం అంటారు. సో 4 గోపురాలు ఉంటాయి, మొత్తం 4 sides 4 గోపురాలు ఉంటాయి. 1,
2 and 3 ఇది 3 and 4 అట్ సైడ్ ఇంకోటి ఉంటుంది. సో మొత్తం 4. సో విజయవాడ టు వైజాగ్ వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా విజిట్ చేయండి. ఏలూరు నుంచి ఒక 30-40 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. చాలా బాగుంటుంది టెంపుల్. తప్పకుండా విజిట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ నాకు తెలిసిన టెంపుల్ హిస్టరీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను నేను. సో ద్వారకా తిరుమల అనే పేరు ఎందుకు వచ్చిందంటే, ద్వారకా అనే ఒక మహర్షి ఉండేవారంట. సో ఆయన వెంకటేశ్వర స్వామి కోసం తపస్సు చేస్తూ ఆయన పక్కన మొత్తం చీమల పుట్ట అంటారు కదా, సో అట్లా ఫామ్ అయిపోయిందంట చీమల పుట్టలాగా. ఆయన చేసిన తపస్సుకి వెంకటేశ్వర స్వామి వెలిసారనమాట. సో ఎట్లా వెలిసారంటే ఓన్లీ సగమే వెలిసారు. ఓన్లీ సగం బాడీయే ఉంటుంది. మీకు ఇమేజ్ యాడ్ చేస్తే చూడండి. ఇక్కడ ఐడియల్ ఎట్లుంటుంది అంటే సగమే ఉంటుంది. లెగ్స్ అవన్నీ ఉండవు అనమాట స్వామివారికి. సో దాని తర్వాత ఇలా మిమ్మల్ని మొత్తం బాడీ పూజించాలి అంటే అభిషేకం అవన్నీ చేయాలి కదా. అభిషేకం అవన్నీ చేయాలంటే ఎలా అంటే, దాని తర్వాత మెయిన్ తిరుపతి ఉంది కదా, మెయిన్ తిరుపతి నుంచి ఇంకొక ఐడిల్ తెచ్చి వెనకాల ప్రతిష్ఠించారు అనమాట. సో ఈ టెంపుల్లో ప్రత్యేకత అదే అనమాట. 2 ఐడిల్స్ ఉంటాయి. పైన తిరుపతి నుంచి తెచ్చిన ఆయన, కింద ఒరిజినల్గా వెలిసిన ఆయన. ఇదే నాకు తెలిసిన చిన్న స్టోరీ గైస్. మంచిగా దర్శనం. యాక్చువల్లీ అలా ట్యూస్డే రష్ తక్కువ ఉంటుంది అనుకున్నా, కానీ చాలా ఎక్కువ ఉన్నది ఇలా కూడా. మెయిన్ వెంకటేశ్వర స్వామి అంటే సాటర్డే ఉంటుంది కదా ఎక్కువ రష్, బట్ ఇలా వీక్ డే అయినా చాలా రష్ ఉన్నారు. అండ్ ఇంకోటి మీకు చెప్పాల్సింది ఏంటంటే, ఈ టెంపుల్కి యాన్యువల్లీ 50 lakhs మెంబర్స్ వస్తారంట. 50 lakhs ఒకసారి అజ్యూమ్ చేసుకోండి. ఇయర్లీ 50 lakhs మంది దర్శనం చేసుకుంటారంట స్వామివారిని. అండ్ పర్ డే ఆస్పిషియస్ డే ఏదైనా ఉంటే పర్ డే 40,000 వరకు వస్తారంట గైస్. మామూలు విషయం కాదు అది. నమస్తే గైస్.